టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరో స్థాయికి ఎదిగిన నటులలో ఒకరైనటువంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. పవన్ కళ్యాణ్ అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో వెండితెరకు పరిచయం అయ్యారు. ఈ సినిమా పెద్ద విజయం సాధించలేకపోయినా ఈ మూవీలోని తన యాక్టింగ్తో పవన్ మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. ఆ తర్వాత పవన్ ఎన్నో సినిమాల్లో నటించి ఎన్నో విజయాలను అందుకుని తెలుగు సినిమా పరిశ్రమలో స్టార్ హీరో స్థాయికి ఎదిగారు. ఎంతో మంది అభిమానులను కూడా సంపాదించుకున్నాడు. ఇక తిరుగులేని హీరోగా కెరియర్ను కొనసాగిస్తున్న సమయంలోనే పవన్ కళ్యాణ్ తన సోదరుడైనటువంటి చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో కీలక సభ్యుడిగా ఎన్నో పనులను చక్కబెట్టాడు. ఇక ఆ తర్వాత చిరంజీవి ఆ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. ఆ తర్వాత కొంతకాలం పాటు పవన్ రాజకీయాలకు దూరంగా ఉన్నాడు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ 2014 సంవత్సరంలో జనసేన అనే పార్టీని స్థాపించాడు. ఇకపోతే తాజాగా జరిగిన ఎన్నికల్లో జనసేన పార్టీ అద్భుతమైన విజయాన్ని సాధించింది. దాంతో పవన్ తాజాగా జనసేన ఆవిర్భావ సభను అత్యంత వైభవంగా నిర్వహించాడు. అందులో భాగంగా అచ్చమెన్బదిల్లయే భయం లేదు, భయం లేదు, భయం అన్నది లేనే లేదు. ఒక దుర్నీతి దుర్జన లోకమంతయు ఎదురొచ్చిన భయం లేదు, భయం లేదు, భయం అన్నది లేనే లేదు. భయం లేదు కాబట్టే అసలే చీకటి గాఢ అంధకారమైన వెళ్లే దారంతా గోతులు, గుంతలు, లోయలు, అగాధాలు ఉన్న ఇల్లేమో దూరమైన చేతిలో దీపం లేకపోయినా గుండె ధైర్యమే కవచంగా ధరించిన వాణ్ణి కనుకే అన్నీ ఒక్కడే అయి 2014లో జనసేన పార్టీని స్థాపించాం. భావ తీవ్రత ఉంది గనుకే 2018లో పోరాట యాత్ర చేశాం. పవన్ స్పీచ్ హైలైట్గా మారింది. ఇక ఆ స్పీచ్లో భాగంగా పవన్ కళ్యాణ్ తెలుగు సినిమా పరిశ్రమలో అద్భుతమైన హీరోలుగా కెరియర్ను కొనసాగిస్తున్న ప్రభాస్, మహేష్ బాబు, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, చిరంజీవి, రామ్ చరణ్, సాయి ధరమ్ తేజ్ మరియు నందమూరి అభిమానులకు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. అలాగే ఈ స్పీచ్లో పవన్ కళ్యాణ్ తన అభిమానులను కూడా అభినందించారు. ఇక జనసేన ఆవిర్భావ సభకు సంబంధించిన పవన్ కళ్యాణ్ స్పీచ్ ప్రస్తుతం వైరల్గా మారింది.